అందరికీ నమస్కారం అండి. పరమ పవిత్రమైన శివరాత్రి రోజు అద్భుతమైన అమర్నాథ్ దేవాలయాన్ని గురించి తెలుసుకుందాము. హిమాలయాలు అన్న పేరు వింటేనే చాలు భగవంతుని స్మరించుకున్నంత పారవస్యానికి లోనవుతారు. పరమేశ్వరుడిని కొలిచేవారిలో ప్రతి ఒక్కరూ తప్పకుండా దర్శించుకోవాలి అనుకునే క్షేత్రము అమర్నాథ్ క్షేత్రము. ప్రపంచంలోనే అమర్నాథ్ యాత్ర చాలా కష్టమైనదిగా చెప్పబడుతుంది. అయితే అన్ని యాత్రలలాగా ఎప్పుడంటే అప్పుడు అమర్నాథ్ యాత్ర చేయలేము. ఈ యాత్ర చేయటానికి ఎన్నో నియమాలున్నాయి. అమర్నాథ్ గుహ ఎన్నో అద్భుతమైన రహస్యాలకు నిలయము. ఎంత టెక్నాలజీ పెరిగినా ఆ రహస్యాలను మాత్రము తెలుసుకోవటం సాధ్యం కాలేదు. అమర్నాథ్ గుహలో దాగి ఉన్న రహస్యాలు ఏమిటి? అసలు పరమేశ్వరుడు అక్కడికి ఎందుకు వచ్చాడు? ఆ గుహలో ఎప్పుడో యుగాల నాటి పావురాల జంట ఉందని చెప్తూ ఉంటారు. ఇప్పటికీ ఆ పావురాలు ఎలా బ్రతికి ఉన్నాయి? మొదలైన అనేక విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. పురాణ కథనం ప్రకారము ఒకసారి పార్వతీదేవి పరమశివుని మెడలో ఉన్న కపాలమాలను చూసి ఇలా అడిగింది. స్వామి, మీరు కంఠంలో ధరించిన కపాలమాల గురించి తెలుసుకోవాలని ఉంది అని అడుగుతుంది. అప్పుడు శివుడు, ఈ కపాలాలన్నీ పూర్వజన్మ అవతార విశేషాలకు గుర్తులు. నువ్వు జన్మించినప్పుడల్లా నేను ఈ కపాలమాలలో అదనంగా ఇంకొక కపాలాన్ని చేర్చి ధరిస్తుంటాను అని పరమశివుడు చెప్పాడట. అప్పుడు పార్వతీదేవి, స్వామి, నేను మాత్రము ఎందుకు మళ్ళీ మళ్ళీ జన్మిస్తున్నాను? మీరు మాత్రం ఎప్పుడు అదే విధంగా శాశ్వతంగా ఉండిపోతున్నారు. ఇది ఎలా సాధ్యము అని అడిగింది. అందుకు శివుడు పార్వతీతో, ఇది ఒక పరమరహస్యమైన విషయము. అందువలన ప్రాణకోటి లేని రహస్య ప్రదేశంలో మాత్రమే చెప్పాలి అని చెప్పి ఎవరూ లేని రహస్య ప్రదేశం కోసం చూశాడు. చివరకు అత్యంత రహస్య ప్రదేశమైన హిమాలయాలలోని అమర్నాథ్ గుహను ఎంచుకున్నాడు. పార్వతీ పరమేశ్వరులు ఇతర పరివారంతో బయలుదేరిన పరమేశ్వరుడు తన పరివారం అంతటిని మధ్యలోనే ఒక్కొక్క ప్రదేశంలో వదిలిపెట్టేశాడట. అమర్నాథ్ గుహకు వెళ్లే దారిలో పరమేశ్వరుడు ముందుగా తన వాహనమైన నందిని శ్రీనగర్కు 100 కిలోమీటర్ల దూరంలో బహల్గాం అనే గ్రామంలో విడిచిపెట్టాడు. దీనిని బెల్గాం అని కూడా పిలుస్తారు. బైల్ అంటే ఎద్దు, నందికి మరో పేరు ఎద్దు. శివుడు ఇక్కడ తన నందిని విడిచిపెట్టాడు. అందుకే బెల్గాం అనే పేరు వచ్చిందని, తరువాత వహల్గాగా మారిందని చెప్తారు. తరువాత తన సిగలో ఉన్న చంద్రుడిని వదిలిపెట్టాడు. తర్వాత తన మెడలో ఉన్న సర్పాన్ని శిశాంక్ సరోవర్ తీరాన ఉన్న శేషనాగ్ దగ్గర వదిలిపెట్టాడు. శేషనాగ్ 7 పర్వత శిఖరాలు కలిగిన పర్వత ప్రాంతము. ఈ 7 శిఖరాలు ఆదిశేషుడి 7 పడగలకు గుర్తుగా భావిస్తారు. మహాగుణ పర్వతం దగ్గర తన కుమారుడైన గణేశుడిని వదిలిపెట్టాడు. తరువాత పంచభూతాలైన భూమి, నీరు, అగ్ని, వాయువు, పంచతరణి వద్ద వదిలి ఒక్క పార్వతీదేవిని మాత్రమే అమర్నాథ్ గుహ దగ్గరకు తీసుకొచ్చాడు. శివుడు తన పరివారాన్ని వదిలిపెట్టిన ప్రాంతాల పేర్లు కూడా శివుడు విడిచిన వాటిని తలపించేలా ఉండటము ఇక్కడ విశేషము. అమర్నాథ్ గుహలోకి వెళ్లిన పరమేశ్వరుడు తన డమరకంతో పెద్దగా శబ్దం చేశాడు. ఆ శబ్దానికి గుహలోని పక్షులన్నీ భయపడి దూరంగా ఎగిరిపోయాయి. ఇలా గుహలో ఏ ప్రాణి లేకుండా చేసిన పరమేశ్వరుడు పార్వతీదేవితో ఆనందలాస్యం చేసి తరువాత తన అమరత్వ రహస్యాన్ని వివరించాడు. శివుడు ఇలా పార్వతీదేవికి అమరత్వాన్ని గురించి వివరించిన ప్రదేశం కాబట్టి అమర్నాథ్ అనే పేరు వచ్చింది. అయితే అదే సమయంలో గుహలో పావురాలు పెట్టిన 2 గుడ్ల నుంచి అప్పుడే జన్మించిన 2 పిల్ల పావురాలు మాత్రము శివుడు అమరత్వం గురించి పార్వతీదేవికి చెప్పిన రహస్యాలు విన్నాయి. అది గమనించిన పరమేశ్వరుడు జనన మరణాలు పావురాల జంటకు ఉండవని చెప్పాడట. మనిద్దరము ఈ పావురాల రూపంలో ఈ గుహలోనే ఉంటూ దర్శనానికి వచ్చే భక్తులకు కైవల్యం ప్రసాదిద్దామని కూడా చెప్పాడట. అప్పటి నుంచి ఆ పావురాల జంట మరణమే లేకుండా అక్కడే తిరుగుతున్నాయని అంటుంటారు. అమర్నాథ్ యాత్రికులు కొంతమంది తాము ఆ పావురాలను చూశామని కూడా చెప్తుంటారు. అయితే ఈ పావురాల జంట ఎవరికీ కనపడవట. పూర్వపుణ్యం ఉన్న వాళ్లకు మాత్రమే ఈ పావురాలు కనపడతాయని చెప్తుంటారు. అయితే మంచుకొండల్లో ఈ పావురాలు ఏమి తిని బ్రతుకుతున్నాయో ఒక రహస్యంగా మిగిలిపోయింది. పరమేశ్వరుడు పార్వతీదేవికి అమరత్వ రహస్యాలు చెప్పిన అమర్నాథ్ గుహలోనే మంచులింగంగా కొలువు తీరాడు. అమరనాథుడు అంటే జనన మరణాలు లేనివాడు అని అర్థము. 12వ శతాబ్దంలో రాజతరంగిణి అనే గ్రంథంలో అమర్నాథ్ ప్రస్తావన చెప్పబడింది. 11వ శతాబ్దంలో కాశ్మీర దేశ రాణి సూర్యమతి అమర్నాథ్ యాత్ర ఆలయానికి త్రిశూలము, బాణలింగం వంటి అనేకమైన వస్తువులను విరాళంగా ఇచ్చిందని పురాణ గ్రంథాల్లో చెప్పబడింది. ఇప్పటికీ వాటిని మనము ఆలయంలో చూడవచ్చు. అయితే ఈ మార్గము చాలా దుర్గమంగా మారిపోవడంతో శత్రురాజులకు భయపడి 12వ శతాబ్దం తర్వాత భక్తులెవరూ
గుహ వైపు వెళ్ళటం మానుకున్నారు. క్రమేపీ ఆ గుహ ఎక్కడుందో కూడా మర్చిపోయారు. అమర్నాథ్ గుహలో మంచు రూపంలో కొలువైన పరమేశ్వరుని దర్శించుకోవాలంటే అంత సులభమేమీ కాదు. ఎముకలు కొరిగే చలిలో మంచు పర్వతాల మధ్య కిలోమీటర్ల దూరం నడుస్తూ చేరుకోవాలి. ప్రాణాలు పోయాక కైలాసాన్ని చేరుకుంటామో లేదో, అందుకే ప్రాణాలకు తెగించి మరీ అపర కైలాసంగా అభివర్ణించే అమర్నాథ్ క్షేత్రాన్ని భక్తులు దర్శించుకుంటారు. అమర్నాథుని దర్శించడం ద్వారా అమర్నాథును దర్శించడం ద్వారా కాశీలోని శివలింగం కంటే 10 రెట్లు, ప్రయాగరాజు కంటే 100 రెట్లు, నైమిసారణ్యం కంటే 1000 రెట్లు ఎక్కువ పుణ్యఫలం లభిస్తాయి. అమర్నాథ్ శివుని సందర్శన 23 తీర్థయాత్రలను సందర్శించినంత పుణ్యాన్ని పొందుతుందని పురాణాల్లో చెప్పబడింది. అమర్నాథ్ గుహకు చేరుకునే 6 కిలోమీటర్ల దూరంలో 5 ప్రాంతాలను పంచభూతాల పేర్లతో పిలుస్తారు. అమర్నాథ్ వద్ద ప్రవహించే పంచనదులు శివయ్య జుటాజట నుంచి ప్రవహించాయని నమ్ముతారు. అమర్నాథ్ గుహలోని శివలింగం దగ్గర నుంచి ఎప్పుడూ నీరు ప్రవహిస్తూనే ఉంటుంది. ఆ నీరు ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడికి పోతుందన్న విషయము ఎవరికీ తెలియదు. ఇది ఒక రహస్యంగానే మిగిలిపోయింది. అమర్నాథ్ యాత్ర ఎంత కష్టతరమైనప్పటికీ శివుడి మీద భక్తితో అమర్నాథ్ యాత్ర చేసే భక్తులు చాలామందే ఉంటారు. ఎంతో కష్టతరమైన యాత్రను సులభతరం చేసే ఒక అద్భుతమైన మంత్రము ఓం నమ శివాయ మంత్రము. అమర్నాథ్ యాత్ర చేసేవారు ఓం నమ శివాయ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ చాలా సులభంగా అమర్నాథ్ యాత్రను పూర్తి చేస్తారు. మీరు అమర్నాథ్ యాత్ర చేశారో లేదో, ఆ పరమేశ్వరుని దర్శించుకున్నారో లేదో కింద కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.